కావున దేశాన్ని ధర్మాన్ని పరిపాలించేవాడిగా నీవు రావాలి నాయన. ఎలాగైనా సరే చిన్నదైతే చెల్లి అని, పెద్దదైతే తల్లి అని స్త్రీలను గౌరవించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పెద్దవారిని గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. చిన్నదైతే చెల్లి అని, పెద్దదైతే తల్లి అని ఎట్టి పరిస్థితిలో ఉన్న స్త్రీలకు రక్షణ గావించడం మన ఆర్ష ధర్మ సంస్థాపకుల యొక్క ప్రథమ ధర్మం. ఈ మాటలు మర్చిపోక ధర్మ సంస్థాపన చేయాలి. మంచివారిని రక్షించుటకు, చెడ్డవారిని శిక్షించుటకు ఏ విధముగా అయితే శ్రీకృష్ణుడు యుగమునందు అవతరిస్తాడని చెప్పాడో ఆ విధంగా మనము కూడా ఎక్కడ ధర్మరక్షణ జరిగినా అక్కడ మనం ఉండాలి. మన ముందు అధర్మ రక్షకులు పెచ్చు పెరిగేలాగా ఉండకూడదు. ఇది మనము చేయవలసినటువంటి మార్గము నాయన అని ఆ యొక్క జిజాబాయి శివాజీకి నేర్పింది. 11 సంవత్సరాల శివాజీ ఆడుకుంటూ పాడుకుంటూ రామాయణములోని శ్రీరాముడి వచనాలను విన్నాడు. శ్రీరాముడి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాటను తెలుసుకున్నాడు. మాతృమూర్తిని, మాతృ సంస్కృతిని, మాతృదేశాన్ని కాపాడేవాడే నిజమైనటువంటి ధర్మరక్షకుడు. కావున మనం పెద్ద అయ్యాక మన మాతృమూర్తిని కాపాడుకోవాలి, మన మాతృ సంస్కృతిని కాపాడుకోవాలి, మన మాతృదేశాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగా మంచి మంచి బుద్ధులతో అతడు చేసుకున్న తర్వాత ఒకనాడు వెళుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మనము గోవులను రక్షించాలనే మాట. అతడు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ గోవులను కసాయి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. రుక్ జావ్! 12 ఏళ్ల అబ్బాయి గర్జించాడు. అక్కడ గర్జించేసి ఆ గోమాతను విడవమని అడిగాడు. నేను విడవను, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను దీన్ని. मैं पैसा देकर लेके जा रहा हूं इस गोमाता को वधा करने के लिए అని చెప్తాడు. रुक जाओ, इस शिवाजी राज्य में कोई गो हत्या नहीं हो सकती है. नहीं नहीं हमने लेके जाया అని వెళ్తూ ఉన్నాడన్నమాట. అయినా కానీ తల్లి చెప్పిందన్నమాట, ధర్మ రక్షణకు మనం ఏనాడు వెనకాడకూడదని. రుక్ జావ్ అన్నాడు. అయినా అలాగే తీసుకొని వెళ్తున్నాడు. అలా నేను డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్తున్నాను దీన్ని అని చెప్పేసి ఆ బాల శివాజీ దగ్గరలోంటి కుర్ర తీసుకొని ఒక్కసారిగా చూసి చెయ్యి తెగిపోయింది. ధర్మరక్షణ మొదలయ్యింది. శివాజీ రాజ్యములో ఎక్కడ కూడా గోరక్షణ కాకుండా ఏ విధమైన జరిగినా ఈ శివాజీ ఊరుకోడు, ధర్మబద్ధంగా నడుచుకోవాలి అని అతన్ని హెచ్చరించాడు. హెచ్చరించి అక్కడిదక్కడే అతడు మూర్ఛపడిపోయినాడు. అప్పుడు శివాజీ ఆ గోమాతను తీసుకొని వెళ్ళి గోశాలలో వదిలిపెట్టాడు. బాల శివాజీ చేసినటువంటి ధర్మ కార్యం అది. తల్లి చెప్పిన మాట నిజంగా నెరవేరిన కాలం అది. కొన్ని రోజులకు వెళుతూ ఉన్నాడు. అక్కడ రామ్జీ అనేటువంటి ఆ ఊరే పెద్దవాడు. అక్కడ అమ్మాయిలందరూ నీళ్ళ తీసుకొని చెరువులో నీళ్లు తీసుకొని వెళుతూ ఉంటారు. నీళ్లు తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఉండి ఆ చిరు రాళ్లతో చేసుకుంటూ ఆ యొక్క కుండలను కొడుతూ ఉంటాడు. ఆ నీళ్లు కారిపోతున్నప్పుడు చూసి అచ్చా లగ్ రహా జానేదో అని చేస్తూ ఉండేవాడు. పాపము స్త్రీలు చెప్పలేక మళ్ళీ కుండలో నీళ్లు తీసుకొని మళ్ళీ అలాగే వెళ్ళేవారు. అక్కడ వెళ్తున్నా కానీ మళ్ళీ రాళ్ళు తీసుకొని మళ్ళీ ఆ కుండలను కొడుతుండేవాడు. మళ్ళీ వచ్చిన తర్వాత చూసి చెప్పినప్పుడు ఈ బాధ భరించలేక వాళ్ళందరూ వచ్చి శివాజీ రాజుకు చెప్పుకున్నాడు. శివాజీ కేవలం 13 సంవత్సరాల యొక్క నాయకుడు మాత్రమే. అక్కడ వచ్చిన తర్వాత అతన్ని కూడా తల్లిగా శివ అని పిలుచుకుంటారు. శివ, మేము వస్తున్నప్పుడు మా యొక్క నీళ్లలో వస్తున్నటువంటి ఆ కుండరాళ్లను అతను రాళ్లను కొడుతూ ఉన్నాడు. అక్కడ మేము బాధపడినప్పుడు అతను నవ్వుడుతూ ఉన్నాడు. మేము ఎన్ని రోజులు ఈ సహించేదని. అమ్మా, మీరు బాధపడవద్దు అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మిత్రులను ఆదేశించాడు. తీసుకొని రండి, ఆ మూర్ఖుడి నా ముందు నిలబెట్టండి. ఇది శివాజీ రాజ్యమని, ఇక్కడ స్త్రీలకు తప్పక రక్షణ లభిస్తుందని రుజువు చేసుకునే సమయం ఆసన్నమైంది. తీసుకొని రండి అని చెప్తాడన్నమాట. అతను తీసుకొని ఆ రామ్జీ అనేటువంటి వాడిని తీసుకొని వెళ్తాడు. ఏరా, మాట మరిచావా? శివాజీ రాజ్యంలో స్త్రీలకు తప్పకుండా రక్షణ లభించాలి. ఏ ఒక్క ఆకత ఎట్టి పరిస్థితిలో స్త్రీలను వేధించినా
తగిన శిక్ష అనుభవిస్తాడనే మాట మర్చిపోయావా? లేదు ప్రభు, రాళ్లతోటి ఊరికే అలా 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 చేస్తుంటే కొడుతుంటే నీళ్లు కారితే ఒక రకమైన ఆనందం వేస్తుంది. హబష్! స్త్రీలను బాధ పెట్టి బాధించేవాడు నిజమైనటువంటి రాక్షసుడు. ఇతన్ని తీసుకువెళ్ళి బంధించండి అని చెప్తాడు. లేదు లేదు, చిన్న పాపానికే ఇంత పెద్ద శిక్ష విధిస్తావా శివ? అప్పుడే నువ్వు రాజు కూడా కాలేదు, ఈ చిన్నదానికే 2 రాళ్ళు కొట్టానంతే, 2 చేతులతో నన్ను గట్టిగా తిడతావా? ఖామోష్! చెట్టుకు కట్టేశాడు. అక్కడున్నటువంటి ఆ ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఒక్కసారిగా అతని జై భవానీ అతన్ని చేయి నరికి పడేశాడు. నా రాజ్యములో గోరక్షణ జరిగి తీరాలి, అలాగే స్త్రీలకు కూడా రక్షణ కలిగించాలి. ఆ స్త్రీ అంటే నా మాతృమూర్తి. ఆమె పెద్దదైతే తల్లి అని నమస్కరిస్తాను, చిన్నదైతే సోదరి అని నేను ఆమెను రక్షణ కల్పిస్తాను. ఇది మా తల్లి నేర్పినటువంటి ధర్మ సంస్థాపన అని చెప్పి ఆ స్త్రీలను గౌరవించాడు శివాజీ రాజు. చిన్న